అనగనగా ప్రవీణ్ అనే ఒక అబ్బాయుండేవాడు. వాళ్లది చాలా పేద కుటుంబం. ప్రవీణ్ తండ్రికి ఒకే ఒక ఆశ, తన కొడుకుని ఎలాగైనా బాగా చదివించి ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని. కాని వారి ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా ఉండేది. పుస్తకాలు కొంటే బట్టలు కొనలేరు, బట్టలు కొంటే పుస్తకాలు కొనలేరు. అయినా సరే ఆ తండ్రి త్యాగం చేసి ప్రవీణ్కి పుస్తకాలు కొనిపించేవాడు. ప్రవీణ్ దగ్గర ఒకే ఒక్క స్కూల్ యూనిఫామ్ ఉండేది. ప్రతిరోజూ అదే వేసుకుని బడికి వెళ్లేవాడు. సాయంత్రం ఇంటికి రాగానే వాళ్లమ్మ దాన్ని ఉతికితే మళ్లీ తెల్లారుజామున అదే యూనిఫామ్ వేసుకుని రాత్రి మిగిలిన చద్దన్నం తినేసి బడికి వెళ్లేవాడు ప్రవీణ్. ఒకరోజు బడిలో కొంతమంది పిల్లలు ప్రవీణ్ చిరిగిన బట్టలను చూసి వెక్కిరించారు. వీడెప్పుడూ ఇలాంటి చిరిగిన బట్టలే వేసుకువస్తాడు అని అందరూ నవ్వారు. ఆ అవమానం భరించలేక ప్రవీణ్ ఏడుస్తూ ఇంటికి వచ్చి దిగులుగా కూర్చున్నాడు. అప్పుడు వాళ్ల బామ్మ ప్రవీణ్ని చూసి దగ్గరకు పిలిచింది. ప్రవీణ్ తన బాధను బామ్మతో చెప్పగా ఆమె ఒక కథ చెప్పింది. నన్నా, ఒకప్పుడు ఎండిపోతున్న బావిలో చాలా కప్పలుండేవి. బయటపడాలని ప్రయత్నిస్తున్న ఒక కప్పను చూసి మిగతావన్నీ నువ్వెక్కలేవు, కిందపడి చచ్చిపోతావు అని ఎగతాళి చేశాయి. కాని ఆ కప్ప మాత్రం ఎవరి మాటా వినకుండా ప్రయత్నించి బావి నుండి బయటపడింది. ఎందుకో తెలుసా? ఆ కప్పకి వినపడదు. అందరూ తనని ప్రోత్సహిస్తున్నారేమో అనుకొని అది విజయం సాధించింది. బామ్మ ప్రవీణ్తో ఇలా అంది. మనం కూడా అంతే ప్రవీణ్. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. బలమైన సంకల్పంతో అడుగువేస్తే సక్సెస్ అదే వస్తుంది. బామ్మ మాటలతో ప్రవీణ్లో కొత్త ధైర్యం వచ్చింది. ఎవ్వరు ఏమన్నా పట్టించుకోకుండా ఒక చెవిటివాడిలా మారి తన చదువుపై దృష్టిపెట్టాడు. పట్టుదలతో చదివి 10వ తరగతిలో గొప్ప ఫలితాలు సాధించి చివరకు ఇండియన్ ఆర్మీలో ఒక ఉన్నత అధికారిగా ఉద్యోగం సాధించాడు. చూశారు కదా పిల్లలు, ప్రవీణ్ ఆ రోజు పక్కవాళ్ల వెక్కిరింతలకి భయపడి బడికి వెళ్లడం మానేస్తే ఈరోజు ఆర్మీ ఆఫీసర్ అయ్యేవాడా? అందుకే మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఎదుటివారి మాటలు పట్టించుకోకుండా మన లక్ష్యం వైపు ప్రయాణించాలి. అప్పుడే విజయం మన సొంతమవుతుంది.